నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను చందు వంశీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచన. పరిశ్రమల్లో సేఫ్టీ ముఖ్యమన్న మాజీ ఎంపీ చింతామోహన్. అనకాపల్లి ఫార్మా పరిశ్రమ బాధితులకు ప్రకటించిన పరిహారం పట్ల హర్షం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా గ్రామ సభల్లో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గన్ని, ఎమ్మెల్యే ధర్మరాజు. తిరుమల శ్రీవారి సన్నిధిలో హల్చల్ చేసిన గోల్డ్ మ్యాన్లు, 25 కేజీలు బంగారం ధరించడంతో ఆశ్చర్యంగా చూసిన భక్తులు. రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, అస్సాం, బీహార్, ఏపీ, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా జలాశయాలు, కాలువలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గత 2 నెలలుగా తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడడం లేదు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, యానాం మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడడంతో అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనకాపల్లి సెజ్లో ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో మరణించిన వారికి సీఎం చంద్రబాబు ప్రకటించిన ఎక్స్ గ్రేషియాపై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తీర్పు వెనుక బీజేపీ ఉందని, దళితులను విభజించే సమయంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు తమ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ వల్ల బంగ్లాదేశ్ పరిస్థితులు మన దేశంలోనూ వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పోలవరంపై ఇప్పటికీ ఎంత ఖర్చు పెట్టారు, ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉంది. బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా జరిగే పరిస్థితులు ఉన్నాయి భారతదేశానికి. ఇది రాకముందే నేను హెచ్చరిక చేస్తున్నాను ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, జాగ్రత్త 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 అని తెలియజేస్తున్నా. మీ ఉద్దేశంలో కొట్టేయాలనే బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వల్లే అది విభజన అయిపోయింది. నేను చెప్తున్నాను ఇప్పుడే, ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి చర్య. పండోరాస్ బాక్స్, దీన్ని ఓపెన్ చేస్తే పుట్టుతాయి. జాగ్రత్త. ఈ రోజు ఎంతమంది ఈ రోజు వీధుల్లోకి వచ్చి నిలబడుతున్నారు. అలజడి, ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో వచ్చింది. నిన్న బాంబేలో జరిగింది, నిన్న మరి ఢిల్లీలో జరిగింది, మరి ఊళ్ళల్లో జరుగుతున్నది. ఈ రోజు నిద్రపోవటం దళితులు, ఓబీసీలు ముఖ్యంగా మా రిజర్వేషన్లు కూడా కొట్టేస్తారని ఓబీసీలు కూడా ఈ రోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దీని జోలికి పోవడం మంచిది కాదు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం, చాలా గొప్ప పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి కోట్లాది మంది వస్తుంటారు సంవత్సరానికి. అటువంటి పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిపాలనా భవన్లో కొన్ని ఫైళ్లు కాలిపోయినాయి. పోయిన వారంలో ఫైళ్లు కాలిపోయినాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు. ఒక 10 మంది పెద్ద పోలీస్ ఆఫీసర్లతో విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ వేసిన వెంటనే ఆ ఫైళ్లు కాలిపోయినాయి. వాళ్ళు చెప్తారు సాంబ్రాన్ కడ్డీల వల్ల కాలిపోయినాయి, కర్పూరం వల్ల కాలిపోయింది, సెంట్రల్ ఏసీ. మరి అక్కడ కాలిపోయినాయి అని అంటే కాలిపోయిన ఫైల్ ఏదన్నా ఇంకేదన్నా అంటే నేను అనుకునేది కాదు. హార్టికల్చర్ గురించో మరి ఇంకేదైనా దాని గురించి అయితే నేను అడిగేవాడిని కాదు. మీరు ఎక్కడైతే కరప్షన్ ఉన్నదో ఆ ఫైళ్ళే కాలిపోయినాయి. మదనపల్లిలో కాలిపోయినాయి, పోలవరం మరి తూర్పు అది ఎడమ కాలువలు కూడా కాలిపోయినాయి. పొల్యూషన్ పైన అక్కడక్కడ ఈ మధ్య కాలిపోతున్నాయి కొన్ని. పవిత్రమైన డబ్బు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు అందరూ. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇందులో వైజాగ్కే లేదు. ఇక్కడ పోలవరం గురించి క్రితంలో వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ లో నేను అడిగాను, పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా?
రాజశేఖర్ రెడ్డి 5.5 సంవత్సరాలు దాదాపుగా ఉన్నాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన? 3.5 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం పైన? చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో నువ్వు ఎంత ఖర్చు పెట్టావు పోలవరం పైన? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో నువ్వెంత ఖర్చు పెట్టావు? ఈ ఖర్చుల వివరాలు తెలియజేయమని నేను అడుగుతూ ఉన్నా. ఇది 11వ 12వ దాని సంగతే మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు నోరే తెరవటం లేదు. మనందరం వింటున్నాం పయ్యావులు కేశవులు వాళ్ళు చెప్పడం, అసెంబ్లీలో చెప్పడం. మరి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో అప్పులు తెచ్చాడు మోడీ దగ్గర. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఏ జిల్లాకు ఎంత ఖర్చు పెట్టాడు వివరాలు కూడా చెప్పాలని నేను చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నా. ఇవి ఉన్నాయి అక్కడ. ఎందుకో భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. గుడ్డిని ఈడీ, గుడ్డిని సిబిఐ, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని జైల్లో పెట్టాలో తెలియకుండా ప్రవర్తిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలి? మోడీ ఇమేజ్ బాగా పడిపోతా ఉంది కంప్లీట్ గా. 11 సంవత్సరాల్లో చూడలేకపోతున్నాడు మోడీని. ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. కాడుగాలి పిల్లిలాగా ఆడాడుకోబోయాడు నిన్న. రోజు అదేది ఉక్రెయిన్. ఎందుకురా బాబు, ఇక్కడ చూడరా నాయన, ఇక్కడ ఉక్రెయిన్ చాలా ఉన్నాయి. ఏడ చూసుకోకుండా ఆడేది నువ్వే చేసేది. ఇవన్నీ ఆపేసి దేశాన్ని చక్కగా పరిపాలించమని. ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం భీమడోలు పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభ సర్పంచ్ పాము సునీత అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పాల్గొని గ్రామస్తుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో గన్ని మాట్లాడుతూ గ్రామస్తులు ఈ సభలను ఉపయోగించుకుని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, ఎంపీటీసీలు ముళ్ళగిరి జాన్సన్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్, బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. దేశమంతా 29 రాష్ట్రాల్లో ఉంటే 25,000 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్లో అంటే ఎన్ఆర్జీఎస్ ను పూర్తిగా వినియోగించుకునే నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే దానికి చంద్రబాబు నాయుడు గారే. అలాగే దానికి అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. ఈయన కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ అక్కడ బీజేపీ పెద్దలతో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్న అనుబంధం కూడా మనకు కలిసి వచ్చే అంశం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో రాబోయే రోజుల్లో ఈ గ్రామ సభల ద్వారా మనం ఐడెంటిఫై చేసిన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీర్చుకునే విధంగా కలిసికట్టుగా పనిచేద్దామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా పార్టీ నాయకులకి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమం కనుక మనకి స్టార్ట్ చేశాక ఎక్కడైనా ఏమైనా సమస్యలు వస్తే నిర్దాక్షిణ్యంగా మనం మన పార్టీ అనో మనోడనో కనుక మనం మాట్లాడుకుంటే కార్యక్రమం ఎదరికెళ్దాం. 4 రోజులు ఇబ్బంది పడతా ఉంటారు. ఇబ్బంది పడినా తర్వాత సుఖంగా ఆ వీధిలో వాళ్ళే మనం వెళ్ళాం అక్కడికి. ఆ వీధుల్లో బాగుంటారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అండర్ గ్రౌండ్ అనే విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నింటికీ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని మీరందరూ కూడా గుర్తెరగాలని, ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకున్నప్పుడు రకరకాల సమస్యలన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క అధికార దృష్టిలో పెడితే మీరు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, జడ్పీటీసీ గారు ఉన్నారు, ఎంపీటీసీ గారు ఉన్నారు, పంచాయతీ మెంబర్లు ఉన్నారు, మాలాంటి పార్టీ పెద్దలు ఉన్నాం మేమంతా కూడా. అలాగే శాసనసభ్యులు ధర్మరాజు గారు ఉన్నారు, ఎంపీ మహేష్ యాదవ్ గారు ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామంలో అంటే ఉదాహరణకి 13,326 పంచాయతీల్లో ఈ రోజు జరిగేటువంటి గ్రామ సభల్లో భాగమైనటువంటి భీమడోలు గ్రామ పంచాయతీలో ఇప్పుడు మనం గుర్తించినటువంటి సమస్యలన్నీ కూడా వరుస క్రమంలో తీర్చుకుందామని, దానికి అత్యంత అవసరంగా ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద దృష్టి పెడదామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా మరొకసారి ఇక్కడ అధికారులంతా కూడా సాయంత్రం వరకు ఉంటారు. ఎవరున్నా మన వాళ్ళు రాకపోయిన వాళ్ళు కూడా చెప్పండి. ఇంకా ఎవరైనా ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకి, ఎందుకంటే ఇది ఓన్లీ ఉపాధి హామీ పథకం ద్వారా జరగబోయేటువంటి పనుల గురించి జరిగేటువంటి ఆలంబం లేకుండా, ఇటువంటి ఆనలా పాలన లేకుండా గ్రామ పంచాయతీ కానీ గ్రామాలు కానీ ఎన్ని బుడిదుడుకులు ఎదుర్కొనే మనం అందరం చూస్తున్నాం. అటువంటి దానికి మనం ఫుల్ స్టాప్ పలికి మన గ్రామంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రతి సమస్యని గ్రామ సభలో మీరు ప్రవేశపెట్టి దాన్ని తీర్మానం చేయించుకుని
దాన్ని ఒక ప్రణాళికబద్ధంగా రాబోయే 2-3 నెలల్లో వాటన్నింటినీ మనం పరిష్కరించుకుని మన గ్రామ సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తారని తెలియజేసుకుంటూ నిధులు పెంచాలి. కేంద్ర స్థాయిలో పెంచకుండా గ్రామాల అభివృద్ధి సాధ్యం కాదు. గ్రామాల అభివృద్ధితో పాటు వ్యవసాయ కూలీలకి పని దినాలు కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. ఎంతో కొంత అభివృద్ధి అయిన వెస్ట్ గోదావరి మన ఏలూరు జిల్లాలోనే రొయ్య చెరువులు వచ్చేసినాయి, చేపల చెరువులు వచ్చేసినాయి. దాంతో వ్యవసాయ పనులు తగ్గిపోయినాయి. మరి వాళ్ళకి పనులు తగ్గిపోయినప్పుడు వలసలు వెళ్ళిపోతున్నారు. ఈరోజు చదువు లేనోళ్ళు, చదువుకున్నోళ్ళు కూడా కుటుంబాలని ఇళ్ళు వాటిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కారణం నిరుద్యోగం, పని లేకపోవడం. గ్రామాల్లో పని కల్పించాలంటే ఇప్పుడు 100 రోజులు పని సరిపోవట్లా. కనీసం 200 రోజులు కల్పిస్తే తప్ప ఎవరి గ్రామాల్లో వాళ్ళు, ఎవరి భార్య దగ్గర భర్త, ఎవరి భర్త దగ్గర భార్య, ఎవరి తల్లి దగ్గర బిడ్డలు ఉంటారు. ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో సభలు నిర్వహించినట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పనసపాడులో సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి సుమారు 20 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈ గ్రామాలన్నిటి కూడా సమస్యల పరిష్కారం జరగాలంటే గ్రామ సభలు జరగాలి. గ్రామ సభల్లో ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ ఐడెంటిఫై చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా వెళ్ళాలనే ఆలోచనతో మరి ఇలా కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్గా మరి ఆయన కూడా దీని మీద శ్రద్ధ పెట్టి వేళ గ్రామ సభలన్నీ కూడా అన్ని ఒకే రికార్డ్ బ్రేక్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ కూడా గ్రామ సభలు జరిగినాయి. ఈవేళ ఆ గ్రామ సభల్లో గ్రామంలో సాటిస్ఫైగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సమస్యలన్నీ కూడా చెప్పాడు, సమస్యలన్నీ రికార్డ్ చేసుకోవడం జరిగింది. మరి పెద్దాపురం నియోజకవర్గం వచ్చినప్పటికీ ప్రతి గ్రామానికి కూడా వచ్చి 2 నెలలు అయితే 2 నెలల్లోనూ కూడా 20 కోట్ల రూపాయలు 40 గ్రామాలకు కూడా ఇవ్వడం జరిగింది. అది కాక పంచాయతీ నుంచి కూడా ఖర్చు పెట్టాలని చెప్పి అది కూడా మరి పంచాయతీ నిధులు కూడా తీసుకుని ఖర్చు పెట్టే పరిస్థితిలో అవి కూడా రికార్డు చేయడం జరిగింది. గ్రామాల్లో సభలు పెట్టి జరిగినప్పుడు సభల్లో అందరూ కూడా సమస్యలు చెప్పడం జరిగింది. సమస్యల పరిష్కారం తీసి అలాగే శాంక్షన్ చూసి అందరూ కూడా సంతోషించడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో గ్రామాలు బాగుపడతాయనే ఆలోచనతో ప్రజలు కూడా ఉన్నారు. మా బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే ఇవాళ ప్రతి గ్రామంలోనే కూడా మరి ఎన్ఆర్జీ ద్వారా తీసుకొచ్చి కార్యక్రమం పనులన్నీ కూడా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ నిధులు కూడా ఖర్చు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అంతే ప్రతి గ్రామంలోనూ కూడా సిమెంట్ రోడ్లు పరంపర చాలా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అలాగే గ్రామ సమస్యలన్నీ కూడా డ్రైన్లు కానీ, మంచినీటి వసతులు కానీ ఇవన్నీ కల్పించడం కోసం ప్రతి గ్రామానికి కూడా ఒక ప్లాన్ నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి గ్రామం కూడా మరి ప్రతి గ్రామం పూర్తి 70% పనులు చేయాలి అన్నది ఒకటి. 2 వ్యక్తిగత సమస్యలు కూడా వచ్చినాయి. ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని ఆ వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారానికి తీసుకున్నాయి. అలాగే రెవెన్యూ సమస్యలు వచ్చినాయి. ఆ రెవెన్యూ సమస్యలు కూడా మరి ఇప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి అది కూడా చేయడానికి చెప్తాం. ముఖ్యంగా ఇవాళ గ్రామ సభ ఉద్దేశం ఏంటంటే ఈ పంచాయతీరాజ్ సంబంధించి ఏది ఉన్నా, రోడ్డు ఉన్నా, డ్రైన్ ఉన్నా, మంచినీటి సౌకర్యం ఉన్నా, ఏమైనా సరే అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం వేళ సభలు నిర్వహించాం. రేపు నుంచే పని ప్రారంభించమని చెప్పడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో రేపు నుంచి 20 కోట్ల రూపాయలు 40 గ్రామాలకి 20 కోట్ల రూపాయల వర్కులు ప్రారంభమవుతున్నాయి. దాని శుభశోషం. ఎందుకంటే ఇలా ఈ 5 సంవత్సరాలుగా ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క డ్రైన్ కట్టలేదు. మరి ఇవాళ మేము వచ్చి 2 నెలల్లోనే 20 కోట్లు తెచ్చి 20 కోట్లతో గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతో పనిచేస్తున్నాం కనుక ఇవాళ పూర్తిగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. ఈ కూటమి ప్రభుత్వంలో మరి ప్రజల సమస్యలు పరిష్కారం జరుగుతాయని చెప్పి మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.